హాయ్ అండి. నమస్తే. నా పేరు శివతేజ్. నేనిప్పుడే సెకండ్ షో 'గేమ్ చేంజర్' సినిమా చూసొస్తున్నాను. యాక్చువల్‌గా 4 డేస్ అయింది రిలీజ్ అయ్యి. ఆల్మోస్ట్ అన్ని రివ్యూస్ చూసాను నేను. చాలా రివ్యూస్ చూసాను. ఆ రివ్యూస్‌లలో ప్రతి దాంట్లో గూడా మాక్సిమం 70-80% మూవీ బాలేదు, బోరింగుంది, అసలకి సినిమా ఎందుకు తీశారు, అసలు ఏం లేదు సినిమాలో, కంటెంటే లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. 20% మాత్రం సినిమాలో టూ గుడ్ ఉంది, సినిమా చాలా బావుంది, చూడొచ్చని చెప్పేసి చెప్తున్నారు. నా వరకి నా రివ్యూ ఏంటనంటే, సినిమాని ఎందుకంత నెగెటివ్ చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. బేసిక్‌గా సినిమాలో ఏమేం కావాలో అవన్నీ అయితేనంటే ఉన్నాయి. మనం అరిచి గీపెట్టి కేకలేసే సీన్‌లు కొంచెం తక్కువున్నాయి గానీ, సినిమాలో కంటెంట్ మాత్రం చాలా బావుంది. ఒకప్పుడు మనం సినిమాలు చూసి చాలా నేర్చుకుంటుండే. ఇప్పుడు వచ్చే సినిమాలు ఏవి గూడా చిన్న పిల్లలు గాని, ఎవరు గూడా నేర్చుకునేటట్టు ఏ సినిమాలు లేవు. బట్ 'గేమ్ చేంజర్‌లో' నేర్చుకోవడానికి చాలా ఉంది. ఎథిక్స్ నేర్చుకోవడానికి ఉంది. వాల్యూస్ నేర్చుకోవడానికి ఉంది. చాలా ఉన్నాయి సినిమాలు నేర్చుకోవడానికి. అంటే బోల్డ్ సీన్‌లు గాని, లేకపోతే చెత్త సీన్స్ గాని అట్లాంటివి ఏమీ లేవు. ఫ్యామిలీతో మంచిగా ఎళ్లి పిల్లలతోని హ్యాపీగా సినిమా చూడొచ్చు. కామెడీ గాని, సినిమా కంటెంట్ గాని చాలా అంటే చాలా బావుంది. డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు పెట్టే టికెట్ ప్రతి ఒక్క రూపాయి గూడా మీకు వర్త్ అనిపిస్తది. 100% వర్త్ అనిపిస్తది. ఫస్ట్ హాఫ్ కొంచెం అంటే కొంచెం స్లో ఉంది ఫస్ట్ హాఫ్. సాంగ్స్ కొంచెం నాన్ సింక్‌లో ఉన్నాయి తప్పిస్తే సినిమా అంతా టూ గుడ్ అంటే టూ గుడ్ ఉండి మీకు సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం ఒక 30, 40 మినిట్స్ కొంచెం డల్‌గా ఎళ్తున్నా గాని ఇంటర్వెల్ నుంచి సినిమా ఒక రేంజ్‌లో ఎళ్ళిపోయింది. 'రామ్ చరణ్' గారి యాక్టింగ్ అయితేనంటే అసలకి నార్మల్‌గా లేదు. పీక్స్ అంటే పీక్స్ లెవెల్‌లో ఉంది. అప్పన్న గారి క్యారెక్టర్ ఒకటుంటుంది. ఆ క్యారెక్టర్ వేరే లెవెల్. ఫ్యామిలీకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వచ్చు, మనకెంత వాల్యూ ఇస్తారు పిల్లలకి అనేది సినిమాలో నేర్చుకోవచ్చు. చదువుకుంటే ఏమవ్వచ్చు, ఏం జేయొచ్చు అనేది నేర్చుకోవచ్చు. అసలు ప్రెజెంట్ అంత సొసైటీ అంతా ఎలా ఉంది, ఈ పొలిటికల్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది క్లియర్‌గా చూపిచ్చారు శంకర్ గారు. సినిమా అంటే సినిమా టూ గుడ్ అంటే టూ గుడ్ ఉంది. మెయిన్‌గా 'దిల్ రాజు' గారు అంత 450,00,00,000 పెట్టారు అనంటే పెట్టాల్సిన దగ్గర కొంచెం ఇంకా హెవీగా పెట్టారని చెప్పేసి చెప్పాలి. అంతే తప్పిస్తే సినిమా మాత్రం బీభత్సంగుంది. అరిచి గీపెట్టి కేకలేసే సినిమా అయితే కాదు. సినిమాని ప్రశాంతంగా, నిశ్శబ్దంగా చూసి నేర్చుకోవాల్సిన సినిమా ఇది. కొన్ని పాయింట్స్ మనకి రియాలిటీగా కనిపిస్తూ ఉంటాయి. చాలా దగ్గరగా అనిపిస్తూ ఉంటాయి. అవి చాలా మంచిగా అనిపించాయి నాకైతే. 'జబర్దస్త్' మహేదర్‌ది రివ్యూ చూసా. నేను రెగ్యులర్‌గా 'రాగడి' గారిని ఫాలో అవుతుంటాను. 'రాగడి బ్రో' గూడా ఎందుకట్లా నెగెటివ్‌గా సినిమాని చెప్పారో, వీళ్ళందరూ నెగెటివ్‌గా ఎందుకు చెప్పారో నాకైతే అర్థం కావట్లేదు. 'బార్బెల్ బ్రో' గూడా వీళ్ళందరూ నేను నార్మల్‌గా అందరిని ఫాలో అవుతుంటా. ఈ రివ్యూస్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను. బట్ ప్రెజెంట్ ఈ రోజు మాత్రం నాకు అనిపించింది. ఎందుకు వాళ్ళకి కంటెంట్ ఎక్కలేదు అనిపించిందో, లేకపోతే వాళ్ళు కావాలని నెగెటివ్ ఇచ్చిరో అని నాకు తెలీదు. నా వరకైతేనంటే సినిమా అంటే చాలా బాగుంది. మీరు వెళ్ళండి. సినిమాకి మీరు పెట్టిన ప్రతి రూపాయి కూడా వర్త్ అనిపిస్తది. మీరు వెళ్ళండి, సినిమాని చూడండి. చూసిన తర్వాత మీకేమనిపించిందో థియేటర్ నుంచి బయటకొచ్చేప్పుడు అది ఫీల్ అవ్వండి మీరు. మీకర్థమవుతది ఆటోమేటిక్‌గా. కొన్ని సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి. ఆ సీన్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. చాలా అంటే చాలా బాగున్నాయి ఆ సీన్స్. ఫ్యామిలీ రిలేషన్స్, అసలు బాండింగ్, మదర్ బాండింగ్ ఎలా ఉంటుంది, ఏంటనేది క్లియర్‌గా చూపిచ్చారు సినిమాలో. అంటే నాకు చెప్పాలనిపిస్తుంది. బట్ సినిమాని స్పాయిలర్ చేసినట్టు అనిపిస్తది కాబట్టి ఆ సీన్స్ చెప్తే కరెక్ట్ కాదని చెప్పేసి నేను చెప్పలేకపోతున్నాను. అండ్ సినిమాలో ఏదైతేనంటే ఇంతకుముందు 'రామ్ చరణ్' గారు నవ్వుతూ వెకిలిగా చూసిన ఏదైతే క్లిప్ ఉందో, క్లిప్‌నైతే రిమూవ్ చేసేసారు. అండ్ 'నానా హైరానా' సాంగ్ సినిమాలో యాడ్ అయింది. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సినిమాలో ఆ సాంగ్‌ని. నాకు డిసప్పాయింట్ అనిపించినయి కొన్ని. తమన్ గారి బీజీఎం కొంచెం ఆ ఊపు తగ్గింది సినిమాలో అనిపించింది. ఇంకోటి డాన్స్ మాస్టర్స్ ఎవరైతే కంపోజర్స్ ఉన్నారో వాళ్ళు ఏదో తూతూ మంత్రంగా డాన్స్ నేర్పించినట్టు అనిపించింది. సాంగ్స్‌కి వాళ్ళు నేర్పించిన డాన్స్‌కి సంబంధం లేదు. మరి శంకర్ గారు ఇలాగే కావాలని చెప్పేసి చెప్పారో, లేకపోతేనంటే వీళ్ళు ఇలా కంపోజ్ చేస్తే బెటర్ అని చెప్పేసి అనుకున్నారో నాకు తెలీదు. బట్ 'రామ్ చరణ్' గారిని సాంగ్స్‌లలో మనం ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తామో అదైతే మనకు కనిపించదు. ఇక్కడ కొంచెం డిసప్పాయింట్ అవుతాం. సినిమాలో కొంచెం స్టార్టింగ్ కొంచెం డిసప్పాయింట్ అవుతాం. తప్పిస్తే మిగతా సినిమా అంతా గూడా ఏక్దమ్ అంటే ఏక్దమ్ ఉంది. చెప్తున్నారు సినిమా ప్రెడిక్టబుల్ గానే ఉంది. సినిమాని గెస్ చేసేయొచ్చు. అస్సలలా ఏం లేదండి. సినిమా అన్‌ప్రెడిక్టబుల్ గానే ఉంది. సినిమాని 100% ఎంజాయ్ చేస్తాం. ఈ మధ్య కాలంలో ఇలాంటి మంచి కంటెంట్ సినిమాలు రావడం లేదు. దయచేసి ఇట్లాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలని ఎంకరేజ్ చేయండి. పిచ్చి పిచ్చి సినిమాలు 100 వస్తుంటాయి. అలాంటి సినిమాలని మనం ఎంకరేజ్ చేస్తాం. దట్ ఈస్ ఫైన్. సినిమా ప్రేక్షకుడిగా మనం ప్రతి ఒక్క సినిమాని కూడా ఎంకరేజ్ చేయాలి. బట్ ఇలాంటి సినిమాల్ని మనం దగ్గరికి తీసుకోవాలి. ఇలాంటి సినిమాలు 10 మందికి
చూపించాలి. బయట సమాజానికి చూపించాలి ఇలాంటి సినిమాలు. ఎందుకనంటే ఇలాంటి సినిమాల దగ్గర నుంచి పిల్లలు గాని, జనాలు గాని చాలా అంటే చాలా నేర్చుకుంటారు. చాలా విషయాలు తెలుస్తాయి. సినిమాలంటే జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎంజాయ్‌మెంట్ ఇది కాదండి. సినిమాలంటే నేర్చుకునే ఒక సబ్జెక్ట్. నెగెటివ్ థింగ్స్ చెప్పే సినిమాలు చాలా ఉన్నాయి. అది కాదు. మంచి కంటెంట్ ఉన్న సినిమాని చచ్చిపోకుండా బ్రతికించుకోవాలి. ఆ సినిమాని ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి సినిమాల్ని మనం చూసి ఎంకరేజ్ చేస్తేనే ఇలాంటి సినిమాలు కూడా డైరెక్టర్లు తీయడానికి ముందుకొస్తారు. సినిమాలో కంటెంటు జనాలకి, సొసైటీకి పనికొచ్చే కంటెంట్ రావాలి అనంటే, వచ్చిన మంచి కంటెంట్‌ని మనం ఎంకరేజ్ జేయాలి. ఇప్పుడు మాత్రమే ఒక మంచి కంటెంట్ అనేది డైరెక్టర్ మన దగ్గర తీసుకొస్తాడు. అంటే నా ఫీలింగ్ జెప్తున్నాను. ఎవరిని తప్పు పరచట్లేదు నేను. నా ఫీలింగ్ జెప్తున్నా నేను. ఎందుకనంటే నాకు చాలా బాధనిపిస్తుంది. సినిమాని ఎందుకంత నెగెటివ్ చేస్తున్నారని నాకు బాధనిపిస్తుంది. మీరొక సినిమా లవర్ అయితే, సినిమా ప్రేక్షకులైతే వెళ్ళండి సినిమాకి. సినిమాని చూడండి. 100% ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసినా అన్న హెల్తీ హార్ట్‌తోని, ఒక మంచి ఫీల్‌తోని మీరు బయటకొస్తారు. అది 100% నేను చెప్తున్నా. వెళ్ళండి. వెళ్లి చూడండి. చూసి ఎంజాయ్ చేయండి. ఇలాంటి మంచి సినిమాలను చచ్చిపోకుండా బ్రతికించండి. అంతే. అంతకు మించి నేనేం చెప్పను. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్‌గా 1 అయితుంది నాకు తెలిసి రాత్రి. నేను సెకండ్ షో సినిమా చూసొస్తున్నా. నెగెటివ్ రివ్యూస్‌ని తీసుకొని సినిమాని చూడకుండా ఉండకండి. ఇలాంటి సినిమాలు థియేటర్‌లో చూస్తే మంచి ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. దయచేసి థియేటర్‌కెళ్లి సినిమా చూడండి. థాంక్ యూ.